మరో ట్రావెల్ బస్సు ప్రయాణికుల్ని భయపెట్టింది. ధనుంజయ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా గ్యాస్ లీక్ అయి పొగలు కమ్ముకున్నాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి దిగేశారు. పొగలు కమ్ముకోవడంతో ఇద్దరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ట్రావెల్స్ యాజమాన్యంపై అఫ్జల్గంజ్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ప్రయాణికులు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నారు. బుక్ చేసినటువంటి బస్సు కాళేశ్వరి బస్సులో బుక్ చేసుకుంటే నాంపల్లి వారికి బుక్ చేసినటువంటి ప్యాసింజర్స్ ని ఇష్టం వచ్చిన రూట్లలో చిన్న చిన్న బస్సులలో తెచ్చి అక్కడ డ్రాప్ చేశారు. డ్రాప్ చేసినాక వాళ్ళకి అఫ్జల్గంజ్ నాంపల్లి కాడికి రాగానే కాళేశ్వరి బస్ కాకుండా ధనుంజయ ట్రావెల్స్ బస్సు అరేంజ్ చేశారు. వాళ్ళు అక్కడ రేజ్ చేశారు ప్రాబ్లం. అప్పుడు డ్రైవర్ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అట్ లాస్ట్ వాళ్ళు అఫ్జల్గంజ్కి మిడ్ నైట్ వచ్చారు. అఫ్జల్గంజ్కి వచ్చిన తర్వాత కూడా ఆ బస్సు సమ్ ప్రాబ్లం ఉందని తెలిసింది. అట్నే పోయారు. 24 మంది జడ్చల్ల వరకు బొంగని ఏసీ ఆఫ్ అయిపోయింది. ఏసీ ఆఫ్ అవ్వగానే డ్రైవర్ ఆపేసేసి రిపేర్ చేశాడు. రిపేర్ చేసినాక మళ్ళీ స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత బిఫోర్ కొత్తకోట మళ్ళీ సేమ్ ప్రాబ్లం రైజ్ కాగానే ప్యాసింజర్కి అంతా భయపడిపోయి ఏమైనా ఇన్సిడెంట్ కాగలదనేటువంటి భయభ్రాంతులు గురొచ్చిన పాప ఉంది దాంట్లో. వాళ్ళందరూ మళ్ళీ బస్ పోదని చెప్పేసి ఏసీ లేకుండా పోలేము, అదంతా సఫికేషన్ వచ్చేసి ఏసీ గ్యాస్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, హార్ట్ అటాక్ కూడా వస్తాయి అనేటువంటిది కూడా వాళ్ళు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారు. బస్సు డ్రైవర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇవ్వనందుకు మళ్ళీ అఫ్జల్గంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు హైదరాబాద్లో. మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చేసి మార్నింగ్ మాకు కంప్లీట్ ఇచ్చారు. ఈ లోపు మేము డ్రైవర్ మా లోకల్లో ఉన్నటువంటి ధనుంజయ ట్రావెల్స్ పిలిపించి వెరిఫై చేయగా ఆ బస్ ఫెయిల్ అయిందంట. అందుకని వీళ్ళు ధనుంజయ ట్రావెల్స్ బస్ అరేంజ్ చేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు పిలిపించేసి ఓనర్ని వాళ్ళకి బస్సు ఇంకోటి అరేంజ్ చేయడమా లేకుంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది మేము తక్షణం చేసి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను. బస్సులో వెళ్ళి వచ్చామండి. బస్సు రాత్రి తగలబడి ఉంటే ఎవరండి రెస్పాన్సిబుల్? అసలు ఎవరండి చెక్ చేసేది? దీని పర్మిట్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా, అసలు డ్రైవర్ కరెక్టేనా కాదా?